అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఈరోజు మేము కోరుకొండ వచ్చామండి. కోరుకొండ కొండ అంటారు. కోరుకొండ కొండపైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉందండి. ఈ కోరుకొండ రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇదిగో కింద స్వామివారి దేవాలయం, పైన కొండపైన వెనకాల కనిపించే కొండపైన మూల విరాట్ లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. మనం కొండ ఎక్కడానికి ఒక 500 చిల్లర మెట్లు ఉంటాయండి. చాలా కూరుగా ఉంటుంది, అందుకే కోరుకొండ పేరు. ఇలా ఎక్కడానికి నిట్ట నిలువుగా కనిపిస్తుంది కాబట్టి కష్టంగా ఉంటుందండి. ఇంకా మా చిన్నప్పుడైతే ఈ పైప్ లైన్లు కూడా ఉండేవి కాదండి. చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు పైప్ లైన్ వేయడం వల్ల చాలామంది కొంచెం పెద్ద వయసులో కూడా ఎక్కగలుగుతున్నాము. ఇక్కడ స్వామికి మార్చిలో కళ్యాణం జరుగుద్దండి. చాలా వైభవంగా జరుగుద్ది. ఏకాదశి రోజున రథోత్సవం కూడా ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనానికి మాత్రం కొద్దిగా వస్తారు జనం, అయినా కూడా ఎక్కువే వచ్చారండి ఈ సంవత్సరం. ఇలా పసుపు రాసి బొట్లు పెడతారు. ఈ ఏకాదశికి అయితే రాత్రి మెట్లు పొడికి కూడా దీపాలు పెడతారండి. 5 రోజులు కూడా 5 రోజులు జరుగుతాయి ఉత్సవాలు. తర్వాత ఈ చూడండి ఎంత పెద్ద ఎంత కష్టపడి ఎక్కుతున్నారో. ఎక్కడం చాలా కష్టం. పిల్లలు కూడా ఆయాసపడిపోతున్నారు చూడండి ఎక్కడానికి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే కష్టం అనుకుంటున్నాం కదా, కానీ చూడండి పిల్లలు కూడా ఆయాసపడుతున్నారంట. అంత కోరుగా ఉంటుందండి. మెట్లు ఎక్కే కొద్దీ ఇంకా మెలికలు తిరుగుతూనే ఉంటాయన్నమాట అండి, అంత కష్టం. ఇది మోకాళ్ళ పర్వతం. ఇక్కడ నుంచి అయితే ఇంకా చిన్నగా మెట్లు ఉంటాయన్నమాట అండి. మోకాళ్ళ పర్వతం నుంచి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. సరే పైకి వస్తున్నాం మనం. ఇక్కడ క్షేత్ర పాలకుడితను ఆంజనేయ స్వామి. ఇంకో చూడండి ఈయన ఉంటారు ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ సింహద్వారం. ఇది లోపలికి గుడిలో ప్రవేశించే ద్వారం. ధ్వజస్తంభం. ఈ స్వామి తొడకాలపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని ఉంటారు లక్ష్మీనరసింహస్వామి. ఆయన చెంకు చక్రాలు, స్వామివారి నామాలు. అలాంటి విగ్రహమే లోపల ఉంటుంది. చిన్నగా ఉంటాడు స్వామి. నూనె దీపం వెలుతుల్లో చూడమంటారు. ఇక ఈ ఆలయానికి వస్తే చూసారు కదా, గాలిలో ఉన్నట్టు ఉంటుందండి. మన అంజి సినిమాలో టెంపుల్ ఉంటుంది చూసండి, ఆఖరినే దేవాలయం ఉంటుంది కదా, అలాంటి దేవాలయంలా ఉంటుంది అండి. ఇది గాలిలో ఉన్నట్టు, మేఘాల్లో ఉన్నట్టు ఉంది చూడండి. చుట్టూ గుడి, ప్రహారీ గోడ తప్పితే ఇంకేమి ఉండదండి. ఒక కొట్టు కానీ ఏమి దొరకవు ఇక్కడ. మంచినీళ్ళు మాత్రం దేవస్థానం వాళ్ళు అరేంజ్ చేస్తారు కాబట్టి అవి ఒకటే దొరుకుతాయి. మనం కొబ్బరికాయ గట్రా కిందే కొనుక్కుని తెచ్చుకోవాలి. ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడతారు. అయితే దర్శనాలు ఆపేరండి. పైనుంచి చూస్తే చూడండి ఎలా కనిపిస్తుందో. అందుకని ఇంత ఆగారు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. మన లోకల్ వాళ్ళు కూడా కాదు, హైదరాబాద్ నుంచి వచ్చారంట, వైజాగ్ నుంచి వచ్చారంట. మీకు ఎలా తెలుసండి ఇక్కడ టెంపుల్ అంటే? మా గురువుగా తీసుకొచ్చారండి. ఇక్కడ పక్కన ఆశ్రమం ఉంది కదండి అన్నారు. నేను ఆశ్చర్యపోయానండి. ఆశ్రమం ఏంటంటే, ఇదేంటండి బాబు పక్కన ఉంది కదా, ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రవివర్మ గారు ఆశ్రమం అని చెప్పారు. నిజంగా నాకు చాలా సిగ్గు అనిపించింది, పక్కన ఉన్న ఆశ్రమం గురించి తెలియలేదని చెప్పేసి. అప్పుడు వీళ్ళంతా చెప్పారన్నమాట అండి. ఆయన ఆయుర్వేదం డాక్టర్ గారండి. ఆయన అపాయింట్మెంట్ కూడా మనకు దొరకదండి, మేము అక్కడికనే వచ్చాము, ఇక్కడేమో టెంపుల్ ఉందని నేను తీసుకొచ్చారు మమ్మల్ని అని చెప్పారనమాట అండి. వీళ్ళంతా కూడా ఏంటండి వీడియో తీస్తున్నారని అడిగారు. యూట్యూబ్ అని కూడా డౌట్ వచ్చి అడిగారు. అవునండి అన్నాను. అయినా సరే వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు, తీసుకోమని అన్నారు. వీళ్ళంతా సరదాగా మాకు కోఆపరేట్ చేశారు. అయితే ఆయన పక్కన నిలబడి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మామూలుగా మీరు ఎవరండి ఏంటండి అని అడిగేసాను నేను. అడిగితే ఇక్కడేనమ్మా గాదరాడ కనుపూర్ ఆశ్రమం అని అన్నారు. అదిగో ఆయన్ని అడిగాను, ఎవరండి మీరు, పేరేంటండి అని. ఆయన చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఏ గర్వం లేకుండా ఆయన చాలా నవ్వుతూ సమాధానం చెప్పారు చిరునవ్వుతో. నిజంగా ఆయన గురించి తెలియదు కదండి మాకు గురువులని. ఆ తర్వాత వీళ్ళు చెప్పారు, నా ఆయుర్వేదం డాక్టర్ గారు అని చెప్పేసి చెప్పాం కదా మీకు. అలాగని ఈ చుట్టూ గుడి, స్వామి గర్భాలయం చుట్టూ ఈ గోడల మీద ఇలాంటి విగ్రహాలు ఉంటాయండి, చెక్కి ఎంతో బాగా చెక్కే చూస్తారు విగ్రహాలు. ఇది లోపల ప్రాంగణం అండి. అసలు గమ్మున ఫోటోలు ఏది తీనివ్వరు, మీకోసం తీసా. అదిగో ద్వారం చూపిస్తాను చూడండి. ద్వారం నుంచి వెళ్తారన్నమాట అండి. చాలా ఇరుకుగా ఉంటుంది. కరెంటు దీపాలు కూడా లోపల ఏమి ఉండవండి. నూనె దీపం వెలుతుల్లో స్వామిని చూపిస్తారు. ఈయన పవర్ఫుల్ కదా. ఉత్తర ద్వార దర్శనం గురించి అటువైపు నుంచి ఇస్తున్నారు, కానీ లేకపోతే ఇప్పుడు ఇటు నుంచి ఇచ్చేవారు. అంత గొప్ప దేవుడండి లక్ష్మీనరసింహస్వామి. పవర్ఫుల్ అని మీ అందరికీ కూడా తెలుసు కదా. ఆయన ఎక్కడున్నా సరే పవర్ఫుల్లే, ఏ ఊరు గుడిలో ఉన్నా సరే. కానీ ఇక్కడ కూడా అంతే. ఈయనకి 1000 ఎకరాల మాన్యం ఉందని మా అత్తగారు చెప్పేవారు మా చిన్నప్పుడు. ఈ కాళ్ళ మండపం అంటారు దీన్ని. అక్కడ నుంచి మనం గుడి దిగుతున్నప్పుడైతే ఎక్కేటప్పుడు చాలా కష్టం, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా ఈజీగా దిగేయచ్చు అనమాట అండి. ఇంకా
అంత కష్టం అనిపించదు. అదిగో చూడండి ఎంత ఈజీగా దిగుతున్నారో. అదనమాట అండి ఇక్కడ చరిత్ర. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాజమండ్రికి 20 కిలోమీటర్లో ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే, ఇంత క్రితం అయితే కళ్యాణాలప్పుడే పైకి ఎక్కేవారండి జనం. ఇప్పుడు అలా కాదండి, 12 గంటల వరకు ప్రతిరోజు తెరుస్తున్నారు దేవాలయాన్ని. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారండి ఇక్కడ. ఎవరైనా రాజమండ్రి వస్తే కనుక స్వామిని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. కోరిన కోరికలు తీసే నరసింహస్వామి. ఈయన గురించి తెలిసాక ఈయన ఒక వీడియో తీద్దాం అనిపించింది, మీ అందరికీ పరిచయం చేద్దామని అదే వీడియో తీశాను. మీ గురించి తెలియదు సార్ అన్నాను. పర్వాలేదులే అమ్మ అన్నారు. ఆశ్రమానికి ఒకసారి వస్తామండి అన్నాను. సరే అన్నారు. ఆయనతో ఓ ఫోటో తీసుకున్నాను. ఇదండి ఇక్కడ చరిత్ర. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి చూశారు కదా. ఉంటారండి మరి.